ఇవాళ నేను ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మీకు. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా. దీనికి ఒక 2.5 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాము. 2 గ్లాసు, ఇంకొక హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకున్నా. ఇందులోనే ఒక హాఫ్ అంతా నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, ఇది నెయ్యి వేసుకోవాలి. వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఒక 5 గ్లాసెస్ పాలు పోసుకుందాం. 1 2 3 4 ఇంతవరకు పాలు అయితే సరిపోతాయి. చాలా టేస్టీ ఉంటుంది ఇది. బాండి స్టవ్ మీద పెట్టుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇది పాలు బాగా వేసుకున్నాం కాబట్టి పాలకోవాలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్వీటు చాలా అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా స్వీట్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ కూడా. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటిద్ది. ఇది బాగా అడుగంటకుండా సిమ్లోనే ఉంచుకొని బాగా కలపాలి. మనకు మైసూర్ పాకుకి కదా కన్సిస్టెన్సీ వచ్చినట్టు బాగా థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలాగ అప్పుడు బాగా గట్టి పడిపోద్ది. ఈ స్వీట్ పాలకోవా అన్నట్టు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బాగా గట్టిగా అయ్యేదాకా తిప్పుతూ ఉండి ఇంకా తర్వాత ఆపేసుకొని చల్లారాక స్వీట్ లాగా చేసుకోవాలి. ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.